ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరిస్తలేదు అని చెప్పి వారు ఒక మాట అన్నారు. వారికి తీరిక లేదు, వారు చాలా బిజీ ఉన్నారు. వారి బిజీ ఏంటంటే డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పి దేశ ప్రధానమంత్రి గారు చెప్పారు. దేశ హోంమంత్రి గారు కూడా స్వయంగా ఇవాళ ఈ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వంగా, అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ డబ్బులు లంచాలు వసూలు చేసే ప్రభుత్వంగా చరిత్రకెక్కింది. 4వ తారీఖు నాడు మళ్ళీ ఫలితాలు రాబోతా ఉన్నాయి. 6వ తారీఖు నాడు కాసుకో అని చెప్పి దేశ హోంమంత్రి గారు చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం కొనసాగుతా ఉందో మనకు అర్థమవుతా ఉంది. అందువల్ల ఇంతకుముందు వక్తలందరూ చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అది ప్రాధాన్యత లేని పార్టీగా ఉంది కాబట్టి వాళ్ళకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మనకు వచ్చేది గుండు సున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో నేను ప్రశ్నించే గొంతు అనేది చెప్పిండో ఇవాళ ప్రశ్నించే గొంతు కాదది. ఇవాళ ప్రభుత్వంలో ఉండి పిల్లిలాగా ప్రభుత్వానికి బాగా ఉండే మనిషిగా ఉంటాడు తప్ప మన తరపున కొట్లాడే మనిషిగా ఉండే ఆస్కారం లేదు. గతంలో మీరు చూసిండ్రు 317 జీవో మీద కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, ఉద్యోగాలు నింపాలని చెప్పి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, రైతాంగ సమస్య మీద కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు సకాలంలో ఇవ్వాలని కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, ఇవాళ అంగన్వాడీ టీచర్లు బయట చేసిన, ఆశా వర్కర్లు బయట చేసిన, గ్రామ కార్యదర్శులు బయట చేసిన, మున్సిపల్ కార్మికులు బయట చేసిన, ఇవాళ ఆర్టీసీ కార్మికులు బయట చేసిన, ఎక్కడ ఎవరు టెంట్ వేసి పోరాటం చేస్తే ఆ పోరాటానికి సంఘీభావం చెప్పి ఆ పోరాటంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోకండి. అందుకనే ఇవాళ 42 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా ప్రజల మధ్యలో ఉండి జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు. ప్రేమేందర్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం కాబట్టి మీలాంటి వాళ్ళ సమస్యలు ఇవాళ అర్థం చేసుకోవడంలో మా మీద ఏ విశ్వాసం ఉందో మాకు తెలుసు. కాబట్టి రాబోయే కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతకి ఒక మాట ఇచ్చిండు, అమ్మ మీద నాన్న మీద భారం పడకుండా ఉద్యోగం దొరికేంత వరకు 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కళ్ళల్లో మట్టి కొట్టిండు. కాబట్టి ఆనాడు యువత అంతా కూడా తిరగబడ్డ విషయం మీకు తెలుసు. ఇవాళ మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు దాని ఊసు లేదు. వాటితో పాటుగా అనేక హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క హామీ కూడా అమలే పరిస్థితి లేదు. చివరికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే కేసీఆర్ గారు మాకు లంకె బిందెలు ఇస్తారని చెప్పి అనుకున్నా, కానీ ఖాళీ కుండలు చిప్ప చేతికిచ్చిండు అని చెప్పి రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించినంటేనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ కూడా అమలు చేయగల దమ్ము లేదు. ఎన్నికల ముందు నేను చెప్పినా, అయ్యా నేను మాజీ ఆర్థిక మంత్రిగా ఈ ఆర్థిక స్థితిగతులన్నీ తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, ఇన్ని గ్యారంటీలు ఇస్తా ఉన్నావు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటా ఉన్నావు, మహిళలకి 2,500 రూపాయలు ఇస్తా అంటున్నావు, పెన్షన్లు 2,000 బదులుగా 4,000 ఇస్తా అంటున్నావు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అంటున్నావు, ఎక్కడి నుంచి తెచ్చిస్తావు మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆనాడు మాట్లాడితే ఆనాడు మా గురించి పట్టించుకోకపోవచ్చు. మొన్నటి వరకు ఆర్థిక మంత్రి ఉన్న హరీష్ రావు గారు కూడా ఒక మాట అన్నాడు, ఒకవేళ కనుక మీరు ఇన్ని హామీలు పక్కన పెట్టు, ఒక్క రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే ఇవాళ అమరవీరుల స్థూపం దగ్గర నా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తా, శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటా అని చెప్పి మొన్నటి వరకు పనిచేసినటువంటి ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడు. అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఎన్ని హామీలైనా ఇచ్చి ఇవాళ అధికారమే పరమావధిగా ఇవాళ కుర్చీ మీద కూర్చున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఇవాళ ఏం చేస్తున్నారో మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ దయచేసి పట్టభద్రులుగా మీ సమస్యల మీద రేపు 4,000 రూపాయల వృత్తి ఇచ్చేంత వరకు మీరు ఆందోళన చేస్తే ఆ ఆందోళనలో భారతీయ జనతా పార్టీ ముందు భాగం ఉంటుందని చెప్పి మాట ఇస్తున్నాం. ఇవాళ 2,500 రూపాయల వృత్తి మహిళలకు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేస్తే దానికోసం గల్లాపట్టి ప్రభుత్వాన్ని అడిగేటువంటి బాధ్యత మాకేమని చెప్పి అడుగుతా ఉన్నా. రైతాంగానికి 500 రూపాయల ఇవాళ బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు, ఇవాళ సన్న బియ్యం అని చెప్పి సన్నవడ్లు అని చెప్పి మళ్ళీ అబద్ధం ఆడే ప్రయత్నం చేస్తుండ్రు. ఆ సమస్య మీద మళ్ళీ మేము బయట చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గడ్డ మీద ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని గల్లా పట్టి అడిగే బాధ్యత రేపు శాసన మండలిలో
భారతీయ జనతా పార్టీ అండతో గెలిచినటువంటి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు మీ పక్షాన ఉంటాడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రెండవ మాట, ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి, ఆయన గురించి చెప్పాలంటే ఒడవదు. మనం తెలుసు, దేశాన్ని పాలించిన పార్టీ అతి ఎక్కువ కాలం 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు. ఇందిరాగాంధీ గారు హామీ ఇచ్చిండు, గరీబీ హటావో. రాజీవ్ గాంధీ గారు మాట ఇచ్చిండు, పేదరిక నిర్మూలన. రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ గదే పేదరిక నిర్మూలన అని చెప్పి హామీ ఇస్తా ఉండు. అంటే ఎన్ని సంవత్సరాలు అధికారాలు ఇచ్చినా కూడా గదే పేదరికం గురించి మాట్లాడింది తప్ప ఈ దేశ అభివృద్ధిలో ఏనాడు భాగం పంచుకోలేని పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనకు రుజువైతా ఉంది. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసిన పరిపాలన, గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలన కనుక బేరీజు వేస్తే నక్కకు నాగలో తేడా లేదా మేధావులుగా మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుతాను. నేను అంటున్నా, ఆనాడు ఆ ప్రభుత్వంలో ఎక్కడ కంట్రోల్ ఉండేది? సంపాదనే ధ్యేయంగా తప్ప ప్రజాక్షేమం ఎన్నడూ పట్టలేదు. నేను అడుగుతా ఉన్నా, దేశంలో బోఫర్ స్కామ్ ఎవరి హయాంలో జరిగింది? ఈ దేశంలో బొగ్గు స్కామ్ ఎవరి కాలంలో జరిగింది? ఈ దేశంలో ఇవాళ 2G స్కామ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? చివరికి సుప్రీంకోర్టు లాంటి కోర్టు ఇన్వాల్వ్ అయి ఇవాళ ప్రజాధనం దోసుకు తింటున్నారని చెప్పి ఆపే వరకు కూడా దాన్ని ఎవడు ఆపలేకపోయిండు. వాళ్ళ మంత్రివర్గంలో సొంత మంత్రులే జైలుకు పోయిన చరిత్రని ఆనాడు చూసినాం. కానీ 10 సంవత్సరాలుగా మోడీ వారి పరిపాలనలో ఎక్కడ కూడా సగటు భారతీయుడు తలదించుకునే పద్ధతి లేకుండా శబాష్ మోడీ అనే పద్ధతిలో పరిపాలించేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిందా లేదా? ఆనాటి కాలాన్ని ఈనాటి కాలాన్ని ఒకసారి బేరీ చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్కడి భారత్? ఒకనాడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద దేశం అనే పరిస్థితి ఉండేది. కానీ అలాంటి భారత్ మోడీ గారు వచ్చే నాటికి 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. వారు అంటున్నారు, నేను బతికితే ఈ దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశ ప్రజల కోసం మాత్రమే మరణిస్తా అని చెప్పిన వ్యక్తి ఇవాళ మోడీ గారు. రేపు నాకు అధికారం ఇవ్వండి, సేవ చేసే భాగ్యం కలిగించండి. మొన్న కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కూడా భారత్ మాత్రం ఆర్థిక పురోగతి సాధించగలిగింది. రేపు తప్పకుండా 3వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారత్ను నిలబెడతా అని చెప్పి మోడీ గారు ఛాలెంజ్ చేస్తున్నంటే ఇవాళ మోడీ గారి ఆలోచనతో మనం ఒకసారి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఒకప్పుడు భారత్ అంటే అమెరికా ఎంత చిన్న చూసేది. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే అవమానపరిచింది అమెరికా. మన మోడీ గారికి వీసా ఇయ్యమంటే రిజెక్ట్ చేసింది అమెరికా. అలాంటి అమెరికా ఇవాళ అమెరికాకు పోతే మోడీ గారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెంటర్ లేచి చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చిందంటే భారత్ కీర్తి పతాకం ఎక్కడికిందో తెలుసు. నేను అడుగుతా ఉన్నా, ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో రక్తం చిందని రోజు లేదు. బాంబుల మూతలతో, తుపాకుల శబ్దాలతో ఎగిరిపడ్డ కంఠాలను చూసినాం, చిందిన రక్తాన్ని చూసినాం. కానీ వాళ్ళ అదే జమ్మూ అండ్ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసి ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేసినటువంటి మానవుడు నరేంద్ర మోడీ గారు. అవునా కాదా మీరు చెప్పండి. ఆనాడు మన జాతీయ జెండా ఎగరాలంటే ప్రాణం గాలిలో కలవాల్సిందే. ఆనాడు 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 చట్టాలు అమలైన జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ ఒకే చట్టం, ఇవాళ భారత్లో భాగం మాత్రమే కాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ అంశాన్ని మళ్లీ ప్రపంచ వేదికల మీద ఎవడు మాట్లాడకుండా చేసిన ఘనత మోడీ గారు దక్కిందా మీరు ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. అందువల్ల నేను ఒకటే చివరగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో నేషనల్ హైవేస్ ఇవాళ మీరు ప్రయాణిస్తున్న 120 కిలోమీటర్ల స్పీడ్ రోడ్లు కావచ్చు, అది నల్లగొండ నుంచి మిర్యాలగూడ పోయే రోడ్డు కావచ్చు, విజయవాడ పోయే రోడ్డు కావచ్చు, రేపు నాగల్సాగర్ పోయే రోడ్డు కావచ్చు, ఎక్కడ చూసినా 1947 to 2014
ఎంత నేషనల్ హైవేస్ ఎంతుండనో అంతకంటే డబుల్ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసిన పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో కట్టబడ్డ ఫ్లైఓవర్లు, నిర్మించిన అండర్ పాసులు, ఇవాళ అక్కడ నడుస్తున్నటువంటి మెట్రో రైళ్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్ప రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేని విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇవాళ సొమ్మేమో అక్కడిది, సోకేమో కేసీఆర్ చెప్పుకునే ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. ఇవాళ కరోనా వచ్చినప్పుడు భారత్ గురించి చాలా చిన్నగా మాట్లాడింది. చైనా కాబట్టి తట్టుకోగలిగింది, అమెరికా కాబట్టి చేయగలిగింది, కానీ భారత్లో కరోనా వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి అన్నాడు మాట్లాడింది. నేను ఆ సందర్భంగా ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ప్రతి 10 రోజులకు ఒకసారి నేను కేసీఆర్ గారు ఇక్కడ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఢిల్లీలో మాకు ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్ జరిగేది. వారు ఒకటే ఒక మాట చెప్పేది, ఈ కరోనా కష్టకాలంలో రాజకీయాలను పక్కకు పెట్టి ప్రజల్ని కాపాడమే మన కర్తవ్యం ఉండాలని చెప్పి ప్రబోధించడమే కాకుండా ఇవాళ మనిషికి ఆకలితో అలమటించద్దని చెప్పి 5 కిలోల చొప్పున 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చి అతి తక్కువ కాలంలో భారత ఖజానా నుంచి డబ్బులు రిలీజ్ చేసి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి భారత ప్రజానికానికి కరోనా భయం పోగొట్టాలని చెప్పి 2 డోసుల వ్యాక్సిన్ ఇచ్చి బూస్టర్ డోస్ ఇచ్చి మళ్ళీ మాత్రమే కాపాడలే మోడీ గారు. ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసిన దేశం భారతదేశం అని చెప్పి మనం చేస్తాం. అందువల్ల ఇవాళ భారతదేశం గురించి బయట దేశాలు గొప్పగా మాట్లాడుతున్నాయి, కానీ మన దేశంలో ప్రతిపక్ష పార్టీలు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాయి. మొన్న రష్యా ఒక ఉత్తరం రాసింది భారత్కి, అయ్యా మోడీ గారు మీరు G20 దేశాల సమావేశాలు గొప్పగా నిర్వహించారు, ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్గా మీరు ఎదిగినరు, మా దేశ సమస్య అయినటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలిగే శక్తి మీకే ఉంది కాబట్టి దయచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మా సమస్య పరిష్కరించమని చెప్పి ఆ దేశాల ఉత్తరం రాసే పరిస్థితి వచ్చిందంటే భారత్ గొప్పతనం ఏందో మనకు అర్థం కావాలి. ఒకనాడు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఎవరి నాయకత్వం వహించేది? ఒక కూటమికి అమెరికా నాయకత్వం వహించేది, నాటో కూటమికి, వార్సా కూటమికి రష్యా నాయకత్వం వహించేది. కానీ ఇవాళ మాత్రం ప్రపంచంలో ఏ దేశానికి ఏ సమస్య వచ్చినా కూడా నాయకత్వం వహించేటువంటి శక్తి సత్తా భారత్ సంతరించుకున్నది మోడీ గారి కాలం నుంచి మనం చేస్తా ఉన్నాం. ఈ విధంగా మెడికల్ కాలేజ్ డబ్బులు వచ్చినాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2014 ముందు 3 ఉండే, ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిండ్రు, ఒకటేమో వాజ్పేయి గారు ఇచ్చిండ్రు, ఒకటేమో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు. కానీ మొన్న కరోనా వచ్చిన తర్వాత మోడీ గారు ఒకటే అనుకున్నారు, 130 కోట్ల ప్రజలున్న ఈ దేశంలో వైద్య సౌకర్యం మెరుగుపరచాలని చెప్పి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 16 కొత్తగా ఇచ్చి, తెలంగాణ కూడా ఒక కొత్తది ఇచ్చి ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద అగ్రగామి నిలపడంలో తోడ్పాటు అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారిని చెప్పడం చేస్తున్నాం. అందువల్ల ఆ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు మీరు చూసారు, ఎక్కడుందా భారతీయ జనతా పార్టీ అంటాడు. ఇక్కడ ఇవాళ 12 సీట్లు రేపు గెలుచుకుంటుంది భారతీయ జనతా పార్టీ గడ్డ మీద. రేపటి ప్రతి ఎన్నిక ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలో విజయదుందు మోగించేది భారతీయ జనతా. ఎన్నికలు వచ్చినా, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా ప్రతి ఎన్నికల్లో రేపు భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. అంతిమంగా ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా విశ్రమించకుండా పోరాటం చేస్తారని చెప్పి మీకు మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని ఈ రాష్ట్ర భవిష్యత్తు రేపు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి అనుదానాలతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే భాగ్యం రేపు కలగబోతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాని గురించి నేను చెప్పాల్సక్కర్లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని స్కామ్ల గురించి, దాని రేపటి పరిస్థితి గురించి నేను చెప్పాల్సక్కర్లేదు. రేపు ఈ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలంటే మోడీ గారి అండదండలతో ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తుంది. ఈ విజయం తర్వాత నిరుద్యోగ యువకులారా, ఇవాళ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లారా, ఉపాధ్యాయులారా, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ఈహెచ్ఎస్ కింద ఎంత ఇబ్బంది పడుతూ చూస్తా. ఈ సమస్యల పరిష్కారం తప్పకుండా మాలాంటి వాళ్ళం 24 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉన్న వాళ్ళం కాబట్టి
ఆ సమస్యల పరిష్కారంలో మీ వెంట ఉంటాం, ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపుతామని చెప్పి మీకు హామీ ఇస్తూ రేపటి ఎన్నికల్లో మీరు పట్టభద్రుల ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్పగా ఇంత తక్కువ టైంలో మీరు వచ్చి సంఘీభావం ప్రకటించి గెలిపిస్తామని చెప్పి శపథం చేసినందుకు మీ అందరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి. టూ జీ స్కామ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? చివరికి సుప్రీంకోర్టు లాంటి కోర్టు ఇన్వాల్వ్ అయి